आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లాలో గల ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండాల నిర్వహణతో 3 నెలల జానపద జాతర ముగిసింది. దీంతో 10 ఆదివారాలు 3 నెలల జాతరతో కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను వీరశైవ సంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు ఆలయ తోటబావి వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవంతో జాతర బ్రహ్మోత్సవాలు మొదలై ఫాల్గుణ మాసం చివరి సోమవారం అగ్నిగుండాల ప్రజ్వలనతో ముగిశాయి. 3 నెలల పాటు 10 ఆదివారాలు లక్షలాది మంది భక్తులతో భక్తజన సంద్రంగా మారింది కొమరవెల్లి క్షేత్రం. స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను వీరశైవ అర్చకులు ఆలయ ఈవో పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున ఆలయ తోటబావి వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాగణపతి పూజ, వీరభద్ర పల్లెరం, భద్రకాళి పూజ, అగ్నిగుండ అర్చన, శాంతి పూజ, అగ్నిగుండ ప్రవేశం శాస్త్రోక్తంగా జరిపించి 5 రకాల సమిధలను కట్టెలను నిప్పులగుండంగా తయారు చేశారు. శ్రీమద్ పరమహంస పరివజ్రకాచార్య మహామండలేశ్వర శ్రీ 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 1008 డాక్టర్ సిద్ధేశ్వర నందగిరి మహారాజ్ వారికి పాదపూజ చేసిన అనంతరం ఆయా దేవతలను స్తుతిస్తూ వీరశైవ అర్చకులు దండకాలు వేశారు. అష్టదిక్కులను గుమ్మడికాయలతో బలిహరణ చేసి వీరభద్రుడి విజయ ఖడ్గానికి ఆవాహనం చేసిన అనంతరం వీరశైవ అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో అగ్నిగుండ ప్రవేశం చేశారు అర్చకులు. అనంతరం భక్తులు శివసత్తులు అగ్నిగుండాల ప్రవేశం చేశారు. ఆలయ తోటబావి ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమ్రోగింది. అగ్నిగుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏసీపీ వాసల సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం స్వామివారి గర్భాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వీరభద్ర పల్లెరం నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్ తెలిపారు. ఈ అగ్నిగుండాల నిర్వహణతో 3 నెలల జానపద జాతర ముగిసింది. సమస్త మానవాళి ప్రారంభం తన కూతురైన దాక్షాయణిని తన అల్లుడైన పరమశివుడిని ఆహ్వానించకుండా తలపెడతాడు. ఆ విధమైన ఆ యజ్ఞం ఫలితాన్ని నివ్వదు. వీరభద్ర స్వామి ఉద్భవిస్తాడు.